ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సార్, ఇవి చూడండి. వీటిలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. జయసింహ గారు, మీరు అకౌంట్స్లో చాలా తెలివిగా గవర్నమెంట్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఏంటి సార్, ఏం జరిగింది? గవర్నమెంట్కి మీ అకౌంట్స్లో హాఫ్ ఇయర్ లాభాలు చూపించారు, హాఫ్ ఇయర్ నష్టాలు చూపించారు. అదేలా సార్, అంత కరెక్ట్గా గీత గీసినట్టుగా లాభాలు నష్టాలు డివైడ్ అయ్యాయి? అంటే మీరు గవర్నమెంట్కి సగం లాభాలకే ట్యాక్సులు కట్టి మిగతా సగం నష్టాలు చూపించి బ్యాలెన్స్ చేస్తున్నారా? ఆ 50%ని బ్లాక్ మనీగా మారుస్తున్నారా? నో సార్, మేము గవర్నమెంట్కి అలా ఎప్పుడు తప్పుడు లెక్కలు చూపించలేదు సార్. ఇక్కడ మీరు 200 ఎకరాల భూమిని కొన్నట్టుగా ఉంది. నష్టం వచ్చిన మీరు ఇంత ప్రాపర్టీ ఎలా కొన్నారు? బ్లాక్ మనీతోనా? సార్, మేము అసలు నష్టమే చూపించలేదంటే బ్లాక్ మనీ అంటారేంటి? ఇక్కడ క్లియర్గా అకౌంట్స్లో ఉంటే నష్టం చూపించలేదంటారేంటి? సార్, అకౌంట్స్ అన్ని చిన్న మిస్టేక్ కూడా జరగకూడదని మేము ఇంకో పర్సన్ని పెట్టి రీవెరిఫై కూడా చేయించాం సార్. అయినా అలా ఎలా చూపిస్తుంది? ఆ విషయం మీరు మీ అకౌంటెంట్తో తేల్చుకోవాలి. సార్, ఒక్కసారి మా అకౌంట్స్ని రీవెరిఫై చేసిన పర్సన్కి కాల్ చేసి మాట్లాడొచ్చా? నో, మీరు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. చూడండి, మా అకౌంట్స్ తనే చెక్ చేసింది. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అలాంటివి మేమేమీ అలో చెయ్యం. రవి, వెయిట్. ఎవరా పర్సన్? వారాహి అని మా స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. తన అకౌంట్స్లో ఎక్స్పర్ట్ అని మా డాడ్ తనతోనే అకౌంట్స్ కరెక్ట్ చేయించారు. ఓకే, కాల్ చేయండి. బట్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈయనకెన్నిసార్లు చెప్పినా ఇంతే. ఈసారి స్ట్రాంగ్గా చెప్పాల్సిందే. హలో, నువ్వు కరెక్ట్ చేసిన అకౌంట్స్ అన్నీ కరెక్ట్గానే చెక్ చేసావా? చెప్పు, అకౌంట్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు అలా అడుగుతున్నారు? మా ఇంట్లో ఐటీ రైట్స్ అవుతున్నాయి. అకౌంట్స్ లేవో తప్పులు ఉన్నాయని అంటున్నారు వీళ్ళు. నో సార్, అలా ఎలా అంటారండి? అసలు వాటిలో ఎలాంటి మిస్టేక్స్ లేవు కదా. ఒకసారి జయసింహ గారితో మాట్లాడతాను. ఆయనకి ఫోన్ ఇవ్వండి. ఆయనతో ఏంటి నువ్వు మాట్లాడేది? ఇక్కడ ఆయన్ని నన్ను కట్టినట్టు కూర్చోబెట్టేశారు. ఆయన్ని నా మాటలు అంటున్నారు. అసలు నువ్వు ఆయనతో ఏం మాట్లాడతావు? అది కాదు సార్. ఫోన్ చేసింది కన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కాదు. మీ డౌట్ క్లియర్ అయింది కదా, ఇక వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి సార్. పద. ఐటీ రైడా? అకౌంట్స్ క్లియర్గా లేకపోవడం ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? సునేనా, నా బ్యాగ్ తీసుకునిరా.
వీళ్ళెప్పుడు ఇంతే, కరెక్ట్ టైంకి పని చేయరు. అవును, వీళ్ళెప్పుడు ఇంతే. డబ్బులు తీసుకుంటారు, రిలాక్స్డ్గా పనులు చేస్తారు. రేఖా, ఈ పుట్టిది ఎప్పుడొచ్చింది? నా కంగారులో నేను తను చూడలేదే. ఏమో విక్కీ, నేను కూడా నా హరిలో ఉండి గమనించలేదు. మన మాటలు వినుంటుందంటావా? ఏమో, వినుంటుందేమో. తన ఫోన్లో తనుంది, మనల్ని గమనించలేదు. అవును, మనల్ని చూసినట్టు లేదు. వీళ్ళిద్దరూ నన్ను చూసి కంగారు పడుతున్నారంటే వీళ్ళకి నేను ఇక్కడ ఉండడం ఇబ్బంది అన్నమాట. ఛే, ఈ వేస్ట్ కాల్స్ ఒకటి అనవసరంగా డిస్టర్బ్ చేస్తాయి. హలో సార్, నేను రవీందర్ని. రే విక్కీ, ఫోన్ ఆన్ చేసేసావరా? హలో. హలో సార్. ఓ మిస్టర్ రవి, మీరా? అదేంటి సార్, నా నెంబర్ తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం రవి, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఒక్క నిమిషం. హలో. మేడం, నేను ఒక్క నిమిషంలో కాల్ చేస్తాను, ఫోన్ కట్ చేసాయి. అలాగే మేడం. ఇద్దరు దేని గురించో ఎదురు చూస్తున్నారు. నన్ను చూసి కంగారు పడ్డారు. కాల్ వస్తే ఒకడు ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళాడు. ఇంకొకతి ఒక్క నిమిషంలో కాల్ చేస్తానని వెళ్ళింది. ముందు విక్కీ వైపు నుంచి కనుక్కోవాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు, ఏమైంది? పని ఫినిష్ అయిందా? సార్, ఇక్కడ రైడ్ ఇంకా జరుగుతూనే ఉంది. మీరు చేయించిన పని వల్ల వీళ్ళ సిస్టమ్ కరప్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఇరుక్కోబోతున్నారు వీళ్ళు. ఇంకొన్ని ప్రూఫ్స్ వీళ్ళ ముందు పెడితే వీళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్స్ రాకపోతే కాదు, ఖచ్చితంగా రావు. అప్పుడు తండ్రి కొడుకులిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఆ పని పూర్తయ్యాక ఫోన్ చేయి. అలాగే సార్. ఎస్ ఎస్, వెంటనే ఈ న్యూస్ అమ్మకు చెప్పాలి. అమ్మా, అమ్మా, అమ్మా. విక్కీ ఎవరితో మాట్లాడాడు? తన మాటలు వింటుంటే ఎవరి మీదో ఏదో ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఒకవేళ అది మా మీదే అయితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. అమ్మయ్య, లాక్ అవ్వలేదు. హే,